పాదయాత్ర చేస్తున్నారు, అది మైలేజ్ అవుతుందా లోకేష్ కానీ టీడీపీ కానీ? లోకేష్ ఏంటంటే మాటలు సరిగ్గా రావు లోకేష్కి, సరిగా జనంతో సరైనటువంటి విధానం చెప్పలేడు. మరి అలాంటి ఆయన పాదయాత్ర చేసినా ఏం చేసినా కానీ ఉపయోగమే ఉంది. ఈయనంటే అందరిని కలుపుకొని పోతా ప్రతి వాళ్ళ గురించి మంచిగా అక్కలు అనేవాళ్ళని, అక్కలని చెల్లెళ్ళు అనేవాళ్ళని, చిన్నపిల్లల్ని మీకు మేనమావనని ఇవన్నీ కూడా కలుసుకొని పోతూ ఉన్నాడు. మరి ఈయనకున్నటువంటి భరోసా వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు అందరూ కూడా అట్లా ఏదో వస్తున్నాం పోతున్నాం అంతవరకు. మాట్లాడే చేత కాదు, ఆయన పాదయాత్ర చేస్తే ఉపయోగం ఏముందండి? జనంలో ఉపయోగం ఏముంది? అదేదో నంద్యాల అనిపోయి నంద్యాల అన్న వాడికి ఇంకో వాడికి ఏ ఉపయోగం అండి? షుగర్ బీపీలు వస్తున్నాయి ఇప్పుడు కుర్రవాళ్ళకి, మాకు ఉండి దానికోసం పాదయాత్ర కానీ అయినా ఆయన ఒరిగించేది ఏం లేదు. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఆ అబ్బాయి వచ్చినా కూడా పాదయాత్ర తిరిగినా కూడా బహిరంగ సభలు పెట్టాలి కదా. ఆ మాట్లాడే విధానం అనేది పుట్టుకు నుంచి రావాలి. ఆ అబ్బాయి మాట్లాడే విధానం చేత కదా. అంటే టీడీపీ మైలేజ్ రాదంటారా నారా లోకేష్ పాదయాత్ర? అసలు ఫ్లాప్ అయిపోతుంది. ఇదే వాళ్ళు ఏదో ఈ అబ్బాయి చేశాడని చెప్పేసి పౌడిగా నాలుగు వీళ్ళని నడవాలి ఆలోచిస్తున్నా కానీ అది ఈ అబ్బాయిని పట్టుదల చేశాడు. వీళ్ళు పార్టీగా గెలవడం ప్రయత్నం చేస్తారు. ఆ అబ్బాయి పట్టుదల వేరు, ఈ అబ్బాయి పట్టుదల వేరు. ఆ అబ్బాయి ఏమని వెళ్తారంటారు పాదయాత్ర? ఇవి జనం వచ్చినంత మాత్రం ఓటు వేరుగా. ఎవరు లోకేష్ మధ్యలో ఆపేస్తాడు చూడు. ఆయన చేయలేడు. సంవత్సరం అన్నాడు కదా, 300 రోజులు అన్నాడు కదా, 400 రోజులు అన్నాడు కదా, 400 రోజులు కూడా చేయలేడు. ఆయన వల్ల కాదు. లేదు, ఆ కెపాసిటీ ఉండొద్దు. ఇప్పుడు చేయాలన్నా, పాదయాత్ర చేయాలన్నా జగన్ చేశాడంటే మామూలుగా ప్రతి గ్రామానికి వచ్చాడు, చూచాడు, పలకరించాడు, వెళ్ళాడు. ఒక టౌన్కి వచ్చాడంటే ఒక పర్మిషన్ తీసుకున్నాడు, వచ్చాడు, అన్ని రకాలుగా చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. వీళ్ళు ముందుగానే ఆంధ్రజ్యోతిడు, ఈనాడు ముందుగానే ఏది వీళ్ళంతా కలిసి వీళ్ళు అడ్మిషన్ పెట్టాడు, అవి చేశాడు, ఇవి చేశారు అని చెప్తున్నారు. అవన్నీ ఉత్తమ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. అంటే వీళ్ళు పేపర్ వాళ్ళు ఎట్లా రాస్తున్నారు? అది అది ఏం వెళ్తారు అంటే ఆయన ఆయనతో చెప్తాను పిల్లకాకి. కానీ ఆయన అన్న పెద్ద నాయకుడా, ఎమ్మెల్యేగా గెలిచాడా, లేకపోతే ఆడన్నా ఆ మంత్రి పదవి చేశాడా? ఏం చేశాడు? వాళ్ళ బాబు ఇస్తే చేశాడు. ఈయన స్వయంగా ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రి పదవి చేశాడా? చెప్పండి. కళలు అవి ఇప్పుడు కళలు రాత్రులు పడుకోండి, కళ్ళు వస్తాయిగా మనకి, అంతే కళలు కంటమే. పాదయాత్ర చూసి భయపడే జీవో తీసుకొచ్చారని అది చాలా మందికి తెలియదు సార్. పాదయాత్ర చేస్తున్నట్టు కూడా కొంతమంది తెలియదు కూడా. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రం మొత్తం చెప్పుకున్నారు, పలానా నాయకుడు తిరుగుతున్నాడు, పలానా నాయకుడు పలానా మన చీరాలు వస్తున్నాడు, బాపట్ల వస్తున్నాడు, పొన్నూరు వస్తున్నాడు, ఇట్లా చెప్పుకుంటూ ఉన్నారు. పలానా చోటకు వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా. ఇప్పుడు ఆయన ఎక్కడ చేస్తున్నాడు కూడా ఎవరికి తెలియదు. నాకు అంత ఐడియా లేదు సార్, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే సార్. లోకేష్ పాదయాత్ర అన్నారు, దానివల్ల ఏమన్నా వైసీపీకి మైనస్ అవుతుంది? లేదు, అదేం పెద్ద నష్టమేం లేదు. లోకేష్ తిరిగితే ఇంకా అనవసరం నా లెక్కలో. ఆయనకి రాజకీయ అనుభవం ఏముందండి? చిన్నపిల్లవాడు, ఆయన ఏదో పారిశ్రామికవేత్త, అంతవరకే. రాజకీయంలోకి నాకు తెలిసి వాళ్ళ నాన్నగారైనా అలౌట్ చేయటం కరెక్ట్ కాదు. అసలు ఏమి అవసరం. చాలా మంది పాదయాత్రలు మైలేజ్ తెచ్చుకున్నారు. ఇవన్నీ ఉత్తమాటలు. ఆయన చేయలేడు, అంత జగన్ చేసినంత అంత చేయలేడు. పాదయాత్ర చేసినా, ఇంకొకరు చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు ఇంకో ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గద్దె దించలేరు. లోకేష్ పాదయాత్ర అంటారు కదా, ఏమన్నా జగన్ మైనస్ అయిద్దా? దానికి ఏమన్నా మైలేజ్ వస్తా లోకేష్కి ఏమన్నా పాదయాత్ర వల్ల? మళ్ళీ ఇక్కడ లోకల్ ఇస్తున్నారు కదా, మైలేజ్ అవుతుందా లోకేష్కి ఏమన్నా? కాదు. ఎలా అంటారు? కాదు అంటే 15 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏముంది? ఇప్పుడు సాదా మేము పక్క ఇది మరి మాకు ఏం లేవుగా. మేము పోవటానికి మేము నుంచోవాలి, వాళ్ళు కూర్చోవాలనే వ్యత్యాసం ఉంది కదా. ఇప్పుడు అలా ఏం లేవు. డైరెక్ట్ ఎవరికైనా ఒకే ప్రిఫరెన్స్. అలాంటప్పుడు ఏం లేదు కదా. లోకేష్ పాదయాత్ర అంటున్నారు, అది టీడీపీకి లోకేష్కి ఏమన్నా మైలేజ్ అవుతుందా? పాదయాత్ర చేస్తా ఉంటారు. నాకు తెలిసే మైలేజ్ రాదు. అది
ఏ విధంగా అంటారు? అంటే చాలా మంది పాదయాత్ర చేసి మంచి మైలేజ్ తెచ్చుకున్నారు కదా. నడవటం వచ్చి ఆరోగ్యం బాగుంటుందేమో కానీ ఆయనకి ఆరోగ్యపరంగా బాగుంటుందేమో కానీ అంత ఇంపార్టెంట్ ఏమో అనిపించదు. ఎవరు రావచ్చు అంటారు? లోకేష్ పాదయాత్ర వైసీపీకి ఏమైనా మైనస్ అవ్వచ్చు? అవ్వకపోవచ్చు. ఏ విధంగా? పాదయాత్ర చేసి మైలేజ్ చాలా మంది వచ్చింది. మాట్లాడే దమ్ము ఉండాలిగా. లోకేష్ వస్తుంది, అలా తిరిగితే వస్తుంది. లోకేష్ పాదయాత్ర లోకేష్ కానీ టీడీపీ కానీ ఏమైనా మైలేజ్ అవుతుందా? ఎలా ఉంది పరిస్థితి? మనకైతే వాళ్ళ వ్యవహారం అయితే అసలు రారు. నాకు తెలిసి లోకేష్ చంద్రబాబు నాయుడు రారు, మళ్ళీ జగనే వస్తాడు. అదేమన్నా జగన్కి మైనస్ అవ్వచ్చా? ఎలా ఉంది పరిస్థితి? ఇంకా ప్లస్ అయిద్దండి. ఏం చేశారు చెప్పలేరుగా. జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి నాకు చేశాను మీకు మంచి తెలిస్తేనే ఓటేమన్నాడు. ఈయన ఏం చెబుతాడు జనంలోకి వెళ్ళి? జగన్ అన్ని చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని చేస్తున్నాడు, నాకు ఓటేమని అడుగుతాడా? జగన్ అన్ని మంచి చేస్తున్నాడమ్మా, జగన్ ఇది చేయలేదని అడుగుతారు. జనాల దగ్గరికి వెళ్తే జనాలు తిడతారు, కొడతారు. అన్ని పథకాలు ఇంటికి చేరేటప్పుడు ఏమని చెబుతాడు లోకేష్ పాదయాత్ర చేసి ఏమని చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ఇది చేయలేదు చెబుతాడా? ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నది గతంలో ఇప్పుడు చంద్రబాబు మీటింగ్లు పెట్టిన కూడా అక్కడ చనిపోయి జీవో 1 తీసుకొచ్చారు కదా, జీవో 1 పైన మంచిదే కదండి. తొక్కిసలు మనం టీవీలు చూస్తాం, మనం ఎవరిని అడగక్కర్లేదు సార్. మనం టీవీలు చూసేటప్పుడు చిన్న చిన్న రోడ్లో పెట్టి జనాలు చంపే కంటే చక్కగా వేరే గ్రౌండ్లో ఈ పార్టీ మీటింగ్ పెట్టుకోవద్దని అనలేదు కదా. పార్టీ మీటింగ్ పెట్టుకోమని చెప్పలా, చక్కగా విశాలమైన ప్రదేశాల్లో పెట్టుకొని ప్రజలు పెట్టుకోమన్నారు. జనాన్ని ఇప్పుడు మనం జనాన్ని చంపితే ఏమంటారు? నరరాక్షసుడు అంటారు. మంచి చేస్తే మంచి అంటారు. నువ్వు జనాన్ని చంపి నువ్వు చేస్తున్న పని ఏంది? నువ్వు పార్టీ మీటింగ్ పెట్టుకొని చక్కగా మంచి విశాలమైన ప్రదేశాలు పెట్టుకో. ఎవరు వద్దన్నారు? ఆయన వద్దన్నాడా? లోకేష్ పాదయాత్రకి భయపడే జీవో 1 తీసుకొచ్చారని ప్రతిపక్షం అంటుంది. మరి మన జేడీ లక్ష్మీనారాయణ గారు మంచి అన్నాడు కదా, మరి ఆయన కూడా చెడ్డోడేనా? జీవో 1 పెడతాము తేవటం మంచిది అన్నాడు కదా, మరి ఆయన కూడా మంచి చెడ్డోడా? నువ్వు చెప్పిన వాళ్ళు చెడ్డోడైతే మీరు ఎక్కడ మంచి వాళ్ళు చెప్పండి.